ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పేదరికాన్ని నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అప్పుడు ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా విద్యను అభివృద్ధి పరిచినట్లయితేనే ఈ దేశం ముందుకు పోతుంది, ఆ కుటుంబాలు బాగుపడతాయనే సదుద్దేశంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా గత ప్రభుత్వాలు పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, మనమందరం మీరు అందరూ కూడా గతంలో ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో విద్యా పాఠశాలను వినియోగించుకొని వారు పురోగతి సాధించారు. అధ్యక్ష, ఇప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం అధ్యక్ష ఈ యొక్క విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి విధ్వంసం చేసి చదువుకోలేని అవకాశం కల్పించలేని పరిస్థితికి తెచ్చి ఉపాధ్యాయులను నియమించక పాఠశాలను నిర్మాణం చేయలేక మౌలిక వసతులు కల్పించలేక ఎన్నో పాఠశాలలు మూతబడ్డన సందర్భంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా ఆలోచన చేసి ఈ యొక్క రాష్ట్రంలో విధ్వంసం చేయబడ్డ విద్యా వ్యవస్థను పూర్తిగా పురోగతి సాధించాలి, మౌలిక వసతులు కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయుల కొరత తీర్చి ఇలా పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేపట్టి ఇంకా బాగా అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు కల్పించాలనే ఆలోచనతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యంగ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఈ పాఠశాలలో మాతాన కూడా మా నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయాన శంకుస్థాపన చేసి శరవేగంగా అంటే అధ్యక్ష ఇది నభూతో నా భవిష్యత్ అంటే ఇది ఇట్లా పాఠశాల ఇట్లా ఉంటుందా అని కూడా మా సభ్యులందరూ మాట్లాడేసారు. అధ్యక్ష, మేము కూడా చూస్తూ ఉన్నాం. శరవేగంగా ఒక అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపడతా ఉన్నారు. అధ్యక్ష, ముఖ్యంగా అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అన్ని విధాల అంటే విద్య లేనివాడు వింత పశువు. అధ్యక్ష, మనం అందరం చూసినాం. అందుకే ఇవాళ గత ప్రభుత్వం అంతరాలను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు ఇచ్చి మా మిత్రులు సత్యం అన్నట్టుగా పిట్టగూడు లాంటి అడ్డబాలలో పెట్టి ఇలా ఎన్నో ఇబ్బందులకు గురైన అధ్యక్ష, సరిగ్గా వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యను పూర్తిగా అభివృద్ధి చేసినప్పుడే ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వర్ణాతీతం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనమందరం అటువంటి పాఠశాలలో చదువుకొని ఇంత ఉన్నత స్థాయికి చేరడం అంటే విద్యనే కారణం. అధ్యక్ష, విద్యను అందించినప్పుడు ఆ యొక్క మనిషి జీవితం మారుతూ ఉంది, సంస్కారం మారుతుంది, ఆ కుటుంబం మారుతుంది, ఆ గ్రామం మారుతుంది, ఆ రాష్ట్రం మారుతుంది, ఆ దేశం మారుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వాలు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినందుకే ఇలా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అధ్యక్ష, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. అధ్యక్ష, ఈ యంగ్ ఇండియా అంటే అందరినీ కలిసి ఒకతానే చదువుకునే అవకాశం ఇచ్చిందంటే సమసమాజ స్థాపన, సామాజిక న్యాయం, ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అన్ని ఆటలు కూడా నిర్వహించుకోవడానికి ఫుట్బాల్ గేమ్స్ కానీ బాస్కెట్ బాల్ కానీ వాలీబాల్ కానీ అన్ని ఒకటే చోట అవకాశం కల్పించడం మంచిది. కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం. అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, మొన్న పోయిన నెలలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మహిళా శిశు శాఖ మంత్రి గారు సీతక్క గారు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. అధ్యక్ష, మహిళలకు వారికి మంచి చేనేత చీరలు పంపడం చాలా మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు బస్సులకు ఓనర్లు చేయడం, సోలార్ ప్రాజెక్ట్ నిర్వహించడం, క్యాంటీన్లు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో కూడా చాలామందికి సీతక్క గారి ద్వారా క్యాంటీన్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళా సంఘాలకు మనం 3 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
వడ్డీ లేని రుణాలు 3 సార్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సీతక్క కూడా ఒకసారి మా దగ్గరకు వచ్చి నియోజకవర్గంకి వచ్చి కూడా వారికి అపూర్వమైన స్వాగతం కూడా పలికిన అధ్యక్ష. మహిళలు కూడా చూసిరు అధ్యక్ష. చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ గ్రామ స్థాయిలో గ్రామ సంఘం ఉంటుంది అధ్యక్ష. అన్ని సంఘాలు కలిపి ఒక ముఖ్య సంఘం ఉంటుంది అధ్యక్ష. మండలాల్లో ఒక మహిళా సంఘం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ చిన్న ఒక ఇబ్బంది జరుగుతుంది, నేను సీతక్క దృష్టి కూడా తీసుకుపోతున్నాక. ఏం చేస్తున్నారక్క అంటే, గతంలో నిరక్షరాస్యులుగా గ్రూపులు ఉండేవాళ్ళు అక్క, వారిని కొందరు బుక్ కీపర్లుగా పెట్టుకుంటే వాళ్ళు మిస్మేనేజ్ చేస్తున్నారక్క. తప్పకుండా దాని మీద ఒక పర్యవేక్షణ ఉండాలక్క. బుక్ కీపర్ల మీద ఉంటే ఆ సంఘాలు ఇంకా బాగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పనితీరును కూడా వారు ఎప్పటికప్పుడు మనకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను మంత్రిగాను కోరుతా ఉన్నా, బుక్ కీపర్ వ్యవస్థను అంచువేసి కొద్దిగా అక్షరాస్యతతో కూడుకున్న మహిళలను ఆ బుక్ కీపర్గా మేనేజ్ చేసేటట్టు చూడాలని చెప్పి మంత్రి దృష్టికి తేవడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన సమస్య అధ్యక్ష, మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య అధ్యక్ష. మేలు రకం జాతి పశుగ్రామాభివృద్ధి ఉత్పత్తి కేంద్రం మా నియోజకవర్గంలో ఒక 50 ఎకరాలు కాస్ట్లీ ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కొంత అసంపూర్తిగా పూర్తి చేసింది అధ్యక్ష. ఇప్పుడు ఆ యొక్క అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కు మీ ద్వారా నేను కోరుకుంటున్నా అధ్యక్ష, ఒక స్టాఫ్ని ఇచ్చినట్లయితే ఈ యొక్క రైతాంగానికి చాలా ఉపయోగపడే ఈ యొక్క లైవ్ స్టాక్ కేంద్రం అధ్యక్ష, ఇది చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రెండవది అధ్యక్ష, మా నియోజకవర్గంలో గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా మండలాలు ఏర్పాటు చేసి ఆ మండలాలకు సంబంధించిన ఎంపీడో ఆఫీసులు కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ సంబంధిత అధికారులకు ఎలాంటి భవనాలు లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఏ ఒక్క గ్రామానికి కూడా గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను సంబంధిత మంత్రి గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష, భవనాలు మంజూరు చేయాలని చెప్పి. ఇంకొక విషయం అధ్యక్ష, నియోజకవర్గంలో గతంలో కొన్ని ప్రభుత్వాలు ఉద్యమకారులను మోసం చేసిరు అధ్యక్ష, జర్నలిస్టులను కూడా మోసం చేసిరు. మన ప్రభుత్వం కూడా మనం అధికారంలో లేనప్పుడు కూడా చెప్పినాం అధ్యక్ష, ఉద్యమకారులకు గౌరవం ఇస్తాం, ఉద్యమకారులకు కొన్ని ప్లాట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. జర్నలిస్టులు కూడా అర్హత కలిగిన నిజాయితీ కలిగిన జర్నలిస్టులకు నిజాయితీ కలిగిన ఉద్యమకారులు మాత్రం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను సంబంధిత అధికారులకు సంబంధిత మంత్రులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా. ఇంకొక విషయం అధ్యక్ష, మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, సివిల్ సప్లై మంత్రి గారు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఈ యొక్క నియోజకవర్గంలో రేషన్ కార్డు బాగా ఇచ్చిన తర్వాత ఇలా సెకండ్ సెల్ పాయింట్లు కొన్ని గ్రామాలలో ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డీలర్లను కూడా నియమించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సమస్య ఉంది అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి వినయించడం జరిగింది.